వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను నేత్ర. అందరికీ తెలిసిన విషయమైనా మరోసారి ప్రస్తావించాల్సిందే. కాస్త గంభీరమైన విషయం కూడా. అందరూ షెడ్యూల్డ్ కాస్ట్ అయినా ఆ ఎస్సీల్లోని కులాల మధ్య ఒకే కంచం ఒకే మంచం అనేంత స్నేహం సాధ్యం కాలేదు. దళితులు అనే పదంతో అందరినీ ఒకే ఘటన కట్టి పిలుస్తున్నా సరే వాళ్ళ మధ్య ఎగువ దిగువ అనే తేడాలున్నాయి. అందరూ సమానమే అంటూ ఎస్సీలందరినీ కలగలిపి రిజర్వేషన్ ఇచ్చినా ఎక్కడో ఏదో అసమానత్వం కనిపించింది వారిలో. దళితులు అనే టైటిల్ పైకి కనిపిస్తున్నా అందరికీ సమన్యాయం జరగకపోవడమూ కనిపించింది. ఆ అసమానతల నుండే ఎంఆర్పీఎస్ అనే ఒక ఉద్యమం ఊపిరి పోసుకుంది. దళితుల సభలో మరో దళితుడికి జరిగిన అవమానం నుండి పుట్టింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. అలా మొదలైన ఓ పోరాటం ఆ తరువాత కాలంలో ఉద్యమంగా మారి ఎస్సీ వర్గీకరణ అనే డిమాండ్కు బీజం వేసింది. దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఆ ఉద్యమం నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. 3 దశాబ్దాలుగా సాగుతోన్న పోరాటానికి ఒక ముగింపు రాబోతోంది. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని జరుగుతోన్న పోరాటం తుది అంకానికొచ్చింది. ఇంతకీ దళితుల మధ్య ఈ ఎగువ దిగువ అనే భేదాలు ఎందుకొచ్చాయి? ఎస్సీ వర్గీకరణపై జరుగుతోన్న వాదనలేంటి, వాస్తవాలేంటి? మాలలకు నిజంగానే అన్యాయం జరుగుతోందా? తెలుగు రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీ వర్గీకరణపై తీర్మానాలు చేసే దశకి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఎలా సాగింది? వీటన్నిటిపై డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం, సహేతుకబద్ధంగా వాళ్ళకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది. అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో బేసిజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 30 ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్ పాస్ అవ్వడం. ఎస్సీ కేటగిరీ రేషనలైజేషన్ బిల్ను మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు. ఇంతకీ ఏముంది బిల్లులో? కాస్త వివరంగా చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను దాదాపుగా అంగీకరించింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 59 కులాలను గుర్తించి వాటిని 3 విభాగాలుగా విభజించారు. గ్రూప్ 1 కేటగిరీలో 15 కులాలను చేర్చారు. ఈ 15 కులాలనే ఎందుకు చేర్చారంటే విద్యాపరంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించారు కాబట్టి. తెలంగాణలోని మొత్తం జనాభాలో ఈ 15 కులాల జనాభా 3.28%. దీంతో ఈ 15 కులాలకు 1% రిజర్వేషన్ కల్పించారు. ఇక గ్రూప్ 2 విషయానికి వద్దాం. గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలను చేర్చారు. ఈ గ్రూప్లో 18 కులాలుంటే వారి సంఖ్య తెలంగాణ జనాభాలో ఏకంగా 62.74% ఉంది. అందుకే 9% రిజర్వేషన్ సిఫార్సు చేశారు. ఈ గ్రూప్ 2లో మాదిగ సామాజిక వర్గంతో పాటు ఇతర కులాలను కూడా చేర్చారు. కానీ తమకు 9% కాదు 11% రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు మందకృష్ణ మాదిగ. ఆ టాపిక్ గురించి కాసేపయ్యాక డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక గ్రూప్ 3 విషయానికి వద్దాం. గ్రూప్ 3లో కాస్త మెరుగైన ప్రయోజనం పొందిన 26 ఎస్సీ కులాలను చేర్చారు. తెలంగాణ జనాభాలో ఈ 26 కులాల వాళ్ళు 33.96% ఉండడంతో వీరికి 5% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ గ్రూప్ 3లోనే మాల సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అసలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నది కూడా ఈ మాలలే. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇస్తే అందులో మాలలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసింది. కానీ గతంలో తమకు 6% కోటా ఉండేదని ఇప్పుడు 5%కి కుదించారు అంటోంది మాల సామాజిక వర్గం. ప్రభుత్వం మాత్రం అన్ని విషయాలు అధ్యయనం చేశాకే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టామని సమాధానం ఇచ్చింది. అధ్యక్ష, categorization is not against any community. Categorization, as Baba Sahib always believed, Jagjiran Garu has always believed, is social justice. Absolutely social justice. And Congress always believes in social justice. Entire recommendations of the commission has been brought in the form of
బిల్ అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణపై మాలల నుండి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. అయితే ఎవరికీ అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తున్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. షమీం అఖ్తర్ కమిటీ ఎస్సీ వర్గీకరణపై పూర్తి అధ్యయనం చేసిందని, ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అత్యంత పారదర్శకంగా పూర్తి చేస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్. ఎన్నో జనరేషన్స్ నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో తరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్న ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విషయం కూడా, చట్టం తీసుకొస్తున్న విషయం కూడా, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో తూచా తప్పకుండా అమలు చేయబోతున్న విషయం మనవి చేస్తూ, అదేవిధంగా క్రీమీ లేయరు జ్యుడిషియల్ కమిషన్ రికమెండ్ చేసినా మేము అమలు చేయడం లేదు అనే విషయం కూడా హైలైట్ చేస్తూ, ఎస్సీస్ పాపులేషన్ పర్సంటేజ్ పెరిగిన విధంగా దానికి అనుగుణంగా 2026 సెన్సస్ తర్వాత ఎన్హాన్స్డ్ హయ్యర్ పర్సంటేజ్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని చెప్పి. ఇప్పుడు ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. అసలు ఎస్సీ వర్గీకరణ అనే రగడ ఎలా మొదలైందో చూద్దాం. తెలంగాణలో మొత్తం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది. ఇది 2011 నాటి జనాభా లెక్క. ఈ లెక్కలే ఎందుకు తీసుకోవాలంటే 2011 తర్వాత జనగణన జరగలేదు కాబట్టి. ఈ ఎస్సీ జనాభాలో మాదిగలు 67,02,609 మంది ఉన్నారు. మాలలు 57,70,244 మంది ఉన్నారు. ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏంటంటే మాలల కంటే మాదిగలే 11,30,000 మంది ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో మాదిగలే 80% వరకు ఉండొచ్చనేది ఒక అంచనా. మిగిలిన వాళ్ళంతా మిగతా 57 కులాల్లోని వాళ్లే. అయితే మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈ కులాల మధ్య ఎక్కువ తక్కువ అనే భేదాలున్నాయి. మరీ ముఖ్యంగా మాదిగలను మాలలు కాస్త తక్కువగా చూస్తారు అనేది మానవ హక్కుల కార్యకర్తలు చెప్పే మాట. అసలు మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ను స్థాపించడానికి కారణం ఈ ఎక్కువ తక్కువ అనే అసమానతల వల్ల. కారంచేడులో దళితులపై జరిగిన దుర్మార్గం గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ దురాగతాన్ని నిరసిస్తూ దళిత మహాసభ పెట్టారు ఒకప్పుడు. ఒంగోలులో శక్తి ప్రదర్శన్ పేరుతోనూ ఒక సభ జరిగింది. కానీ ఆ సభా వేదికపైకి ఒంగోలు జిల్లా దళిత అధ్యక్షుడిగా ఉన్న విజయ్ కుమార్ను ఆహ్వానించలేదు. కారణం ఆయనదే మాదిగ సామాజిక వర్గం కావడమే అనేది ఒక కారణం. ఒక విధంగా మాలలు మాదిగలకు మధ్య పైకి కనిపించని అసమానతలు చాలా బలంగా ఉన్నాయి. దానికి తోడు విద్యా ఉద్యోగాల విషయంలో మాదిగల కంటే మాలలకే ఎక్కువ ప్రయోజనం దక్కుతోందన్న వాదన కూడా చాలా బలంగా వేళ్లూనుకునుంది. దీంతో కొంతమంది మాదిగ సామాజిక వర్గ యువతతో కలిసి ప్రకాశం జిల్లా ఈదుముడిలో 1994 జూలై 7వ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారు. తాము మాదిగ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడే ఆనాటి రోజుల్లో తన పేరు చివరన మాదిగ చేర్చి ఆ సామాజిక వర్గానికే ఒక ధైర్యాన్ని నింపారు మందకృష్ణ. దాన్నొక ఆత్మగౌరవ ఉద్యమంగా మార్చగలిగారు. మాదిగలకు న్యాయం జరగాలంటే ఎస్సీలకు ఇచ్చిన 15% రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాల్సిందేనంటూ పోరాటానికి దిగారు. అలా 30 ఏళ్లుగా పోరాడుతూనే వస్తున్నారు మందకృష్ణ. 3 దశాబ్దాలుగా జరిగిన పోరాట స్మృతులు, అమరుల త్యాగాలు, పడ్డ కష్టం, జాతి సంకల్ప బలం, అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం అందించిన అండదండలు గుర్తుకొస్తున్నాయి. మాదిగల వర్గీకరణ కోరుకునే శక్తుల కళ సాకారం జరగబోతుంది. ఎస్సీ వర్గీకరణను 3 గ్రూపులుగా చేస్తున్న సమయంలో 3 గ్రూపులు, మొదటి గ్రూపులో కొంత అసంతృప్తి, రెండో గ్రూపుల అసంతృప్తి, మూడో గ్రూపుల అసంతృప్తి కూడా కొనసాగుతున్నది. ఇందుకు ఈరోజు శాసనసభలో వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన చట్టసభలో ఉండబడే నాయకత్వం ఆ అంశాలను లేవనెత్తడమే సాక్ష్యం. అంటే ఇక్కడ వర్గీకరణ అంశం సంపూర్ణంగా సామాజిక న్యాయం వైపు ఇంకా అడుగులు వేయలేదని, 80% వర్గీకరణ అంశం మీద ముందడుగేస్తున్నట్టు కనిపిస్తున్నా ఇంకొక 10-20%కి సంబంధించిన అనుమానాలు, అపోహాలు కలగడానికి దారితీస్తుంది. ఇందాక తెలంగాణలో మాలల కంటే మాదిగలే 11 లక్షల మందికి పైగా ఎక్కువగా ఉన్నారని చెప్పుకున్నా. ఆ టాపిక్ దగ్గరికి వెళదాం. ఎందుకంటే అసలు గొడవంతా దాని గురించే కాబట్టి. మొత్తం ఎస్సీ జనాభాలో మాదిగలు 70% ఉన్నప్పటికీ కేవలం 10% రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే 30% ఉన్న మాలలు మాత్రం 90% ఫలాలు అనుభవిస్తున్నారు అనేది మాదిగ సామాజిక వర్గం వాదన.
స్వాతంత్ర్యం నుండి ఇప్పటిదాకా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందనేది వారి ఆరోపణ కూడా. అందుకే బీసీల్లో ఉన్నట్టే ఏబిసిడి అని వర్గీకరించి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కించి ఆ జనాభా ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలని పట్టుపడుతోంది ఎంఆర్పీఎస్. ఆ పోరాటం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా అతి పెద్ద విజయం సాధించినట్టయింది. 30 ఏళ్ల క్రితం పోరాటం, ఇప్పుడు విజయం. ఇంత సింపుల్గా చెప్పుకోవడానికి లేదు ఈ ఉద్యమం గురించి. ఈ 3 దశాబ్దాల్లో ఎంత సంఘర్షణ జరిగిందో, చేతికి చిక్కిన రిజర్వేషన్లు అంతలోనే రద్దయితే ఎలా ఉంటుందో తెలుసా? దీనికి తోడు ఎస్సీ వర్గీకరణ పేరుతో తమకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదంటూ మాల సామాజిక వర్గం పెద్ద ఉద్యమమే తీసుకొచ్చింది. నిజానికి ఆ ఉద్యమం కారణంగానే ఒకప్పుడు జరిగిన ఎస్సీ వర్గీకరణ కోర్టులో వీగిపోయింది. ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగ మధ్య పోరు జరుగుతూనే ఉంది. ఎస్సీ వర్గీకరణ బిల్ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలోనూ ఆ రగడ కనిపించింది. ఇంతకీ ఎస్సీ వర్గీకరణ పోరాట కథ ఏంటి? ఈ వర్గీకరణను మాలలు వ్యతిరేకించడానికి కారణమేంటి? తెలంగాణలో ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ 15%. అంటే 100 ఉద్యోగాలుంటే వాటిలో 15 ఉద్యోగాలు ఎస్సీలకే ఇవ్వాలి. కానీ ఆ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు అన్నది ఓ చర్చ. ఈ చర్చ మందకృష్ణ మాదిగొచ్చాక తెరపైకి రాలేదు. దాదాపు 1970ల నుండే దీనిపై పోరు నడుస్తోంది. బీసీలకున్నట్టే తమకు ఏబిసిడి అనే వర్గీకరణ ఉండాలని ప్రతి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లారు మాదిగ సామాజిక వర్గ పెద్దలు. కాకపోతే తమకు దక్కాల్సిన వాటాపై మాదిగ సామాజిక వర్గాన్ని చైతన్యపరిచింది మాత్రం మందకృష్ణ మాదిగే. ఆ పోరాటం ఫలితంగానే 1995లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను నియమించింది అప్పటి ప్రభుత్వం. మాదిగల వాదనలో వాస్తవం ఉందంటూ ఆ కమిషన్ 1996లో నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా 1997 జూన్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను ఏబిసిడిగా వర్గీకరిస్తూ జీవో విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పట్లో మాల, మాదిగల మధ్య ఉభయ గోదావరి జిల్లాల్లో భౌతిక దాడులు జరిగాయి. అయినా సరే 2000 సంవత్సరంలో చట్టం చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఎస్సీ జాబితాలో ఉన్న కులాలను వాటి వెనుకబాటుతనం, జనాభా ఆధారంగా ఏబిసిడి అంటూ విభజించి వారికి విడివిడిగా రిజర్వేషన్ కల్పించారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగా రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చింది. ఇక మాదిగల పోరాటం విజయవంతమైందని అనుకునే లోపే మాల మహానాడు ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లింది. ఆ న్యాయ పోరాటంలో హైకోర్టులో గెలిచారు కూడా. సుప్రీంకోర్టులోనూ మాల మహానాడు వాదనే గెలిచింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఎస్సీలందరూ ఒక్కటే కాబట్టి వారిని వర్గీకరణ పేరుతో విడదీయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ కోర్టులో వాదించారు. ఎస్సీలను వర్గీకరించడం అంటే వారిపై వివక్ష చూపి అవమానించడమేనంటూ 5 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పిచ్చింది. అటు విద్యా, ఉద్యోగాల పరంగా మాలల కంటే మాదిగలే ఎక్కువ ప్రయోజనాలు పొందారనేది ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్తున్న వర్షన్. మాదిగలకు 65,000 ఉద్యోగాలు దక్కితే మాలలకు వచ్చింది 48,000 ఉద్యోగాలేనని ప్రస్తావించారు. అంతేకాదు 2011 జనాభా లెక్కల ప్రకారం మాలలు 6% ఉంటే 2025లో మాత్రం మాలలు 5%కి ఎలా తగ్గిపోతారని ప్రశ్నిస్తున్నారు మాల సామాజిక వర్గం పెద్దలు. జనాభా రోజురోజుకు పెరుగుతుంటే మాలల శాతం తగ్గింది అంటూ గణాంకాలు చెప్పడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. మాలాలి అన్ని రిజర్వేషన్స్ తీసుకున్నారు, మాలాలి అన్ని ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. జాబ్స్లలో మాదిగలకు 66,522 ఉద్యోగాలు వస్తే మాలలకు కేవలము 48,388 ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. 4,350 ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మాదిగలకు వస్తే 41,413 కేవలం మాలలకు రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిషరీస్ 10,776 మాదిగలకు ఉంటే 3,759 మన మాలలకు రావడం జరిగింది. ఒకనాడు ఎస్సీ వర్గీకరణపై మాల మహానాడు వాదనని సమర్థించిన అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సబబే అంటూ తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని తీర్పిచ్చింది. పైగా ఎస్సీలంతా
సజాతీయులైనట్టు వాళ్ళందరినీ ఒకే ఘాట్న కట్టడం సరికాదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే అసమానతను శాశ్వతం చేయడమేనంటూ చెప్పుకొచ్చింది. అందుకే పార్లమెంట్ చట్టంతో సంబంధం లేకుండా రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేపట్టొచ్చని తీర్పు వెల్లడించింది ధర్మాసనం. ఆ ఒక్క తీర్పుతో మాదిగ సామాజిక వర్గం చేస్తున్న పోరాటానికి అతి పెద్ద విజయం దక్కినట్టయింది. అయితే అంతకంటే ముందు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ చెప్పుకోవాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు ప్రధాని మోదీ. మందకృష్ణ మాదిగను తన సోదరుడిగా అభివర్ణించిన ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందనే బలమైన హామీ ఇచ్చారు. ఒక రకంగా వర్గీకరణకు అసలైన బీజం పడింది అప్పుడే. రాజకీయంగా ఇది ఎవరికి కలిసొస్తుంది, ఎవరిపై ఎఫెక్ట్ పడుతుంది అనే విషయాలు పక్కన పెడితే దశాబ్దాలుగా సాగుతోన్న పోరుకు ఫలితమైతే దక్కింది. నిజానికి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ప్రతి రాజకీయ పార్టీ మద్దతిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఓటర్స్ ఎక్కువ కాబట్టి. కానీ ఏపీలో అలా కాదు. ఆంధ్రాలో మాల సామాజిక వర్గం వాళ్లే ఎక్కువ. అయినా సరే టీడీపీ ముందు నుండి వర్గీకరణకు మద్దతిస్తూనే వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్. అత్యంత వెనుకబడిన కులాలకు అదనపు ప్రయోజనం దక్కాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. ఆ సూచనల ప్రకారమే కమిషన్ కూడా అధ్యయనం చేసి రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. 2000 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వంలో వర్గీకరణ అమలు చేసినప్పటికీ కోర్టు దాన్ని నిలిపివేసింది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు కమిషన్ వేసి శాస్త్రీయంగా వర్గీకరణ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓవరాల్గా ఈ విషయం ఎస్సీల్లోని మాదిగ సామాజిక వర్గం అందరిది అయినా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా మందకృష్ణ మాదిగ పోరాటానికి ఎక్కువ అభినందనలు చెప్పాల్సి ఉంటుంది. ఇక వర్గీకరణ సాధ్యం కాదా అని నిరాశపడుతున్న ప్రతిసారి మాదిగలలో ఉత్సాహం నింపి ఉద్యమాన్ని నిలబెట్టారు కృష్ణ. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభించి 1995లో ఒంగోలులో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తరువాత నెల్లూరు, విజయవాడ, కర్నూలులో వరుసబెట్టి సభలు నిర్వహించారు. 1996లో హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఏకంగా 5 లక్షల మంది మాదిగలతో తొలి రాష్ట్ర స్థాయి సమావేశం జరిపించారు. ఆ ఒక్క సభతో మాదిగల ఉద్యమానికి రాజకీయ ప్రాధాన్యత కూడా దక్కింది. అప్పుడే అప్పటి సీఎం చంద్రబాబు సైతం వర్గీకరణకు మద్దతిచ్చారు. అలా క్రమం తప్పకుండా పోరాటాలు, పాదయాత్రలు చేస్తూ ఉద్యమాన్ని నిలబెట్టారు. 30 ఏళ్ల పాటు జరిగిన ఈ వర్గీకరణ ఉద్యమంలో 23 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఒక ఉద్యమానికి దక్కిన అతిపెద్ద విజయం ఏదైనా ఉంది అంటే అది ఎస్సీ వర్గీకరణే. 1970ల నుండి పోరాటం సాగిస్తూ ఉంటే ఇన్నాళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఉద్యమ ఫలితం దక్కింది. ఇది వాటి టీవీ 9 ఎక్స్క్లూజివ్. నేత్రా సైనింగ్ ఆఫ్.